టీమిండియా టెస్ట్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య రితికా సస్దే నవంబర్ 15న అర్ధరాత్రి ఒక కొడుకుకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని రోహిత్, రితికా ఇంకా ధృవీకరించలేదు. ఈ క్రమంలో రోహిత్ ఇంటికి జూనియర్ హిట్ మ్యాన్ వచ్చాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. రోహిత్ ఇంటికి త్వరలో శుభవార్త రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా రితికా సస్దేకి కుమారుడు జన్మించినట్లు ప్రచారం జరుగుతుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మాదిరిగా ఈ స్టార్ కపుల్ కూడా బిడ్డకు స్వాగతం పలికే విషయాన్ని గోప్యంగా ఉంచుకున్నారని పేర్కొంటున్నారు. అయితే నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో రోహిత్ భారత్కు నాయకత్వం వహించనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ ఫ్యామిలీలో రెండో బిడ్డ పుట్టడంతో జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లలేదు. దీంతో మొదటి మ్యాచ్ ఆడటానికి ఆస్ట్రేలియా వెళతాడా లేదా కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ మొదటి టెస్టులో ఆడతాడా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మొదటి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై తన వద్ద ఖచ్చితమైన సమాచారం లేదని చెప్పాడు. దీని గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని గంభీర్ అన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. అతను అందుబాటులో ఉంటాడని అంతా భావిస్తున్నట్లు వెల్లడించారు. రోహిత్ శర్మ పెర్త్ టెస్టుల్లో పాల్గొనకపోతే జట్టు కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించే అవకాశం ఉంది. రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లకపోయినా జట్టుకు దూరమైన ఈ సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం రోహిత్ ముంబైలో నెట్స్లో గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొంతకాలంగా రోహిత్ బ్యాటింగ్ సరిగా లేదు. పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలి న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో రోహిత్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో రోహిత్ 11 టెస్టు మ్యాచ్లలో 29.40 సగటుతో 588 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 సెంచరీలు, అనేక అర్ధ సెంచరీలు ఉన్నాయి.